మళ్ళీ మీ వెనకాల బాడీ గార్డులు 10 మంది బాడీ గార్డులు అంటే మీరు ఏ ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నా కుదరదు, ఆబ్వియస్గా తెలిసిపోద్ది. ఏం లేకుండా ఇద్దరుగా మామూలు బైకుల మీద వచ్చేసి మిగతా జనాలతో పాటు అడుచుకుంటారు. రజనీకాంత్ గారు అలాగే చూసేవారంట ఆయన సినిమాలు. అలా చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్. ఎర్లీ మార్నింగ్ షో మీరు ఫ్రీగా చూసాను సార్. సిటీకి వచ్చి మాతో కలిసి చూడదు కానీ కాదు ఆయన ఏదో ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి ఎక్కడైనా మనం వెళ్దాం అక్కడికే. తర్వాత ఆయన సాయి గారు ఎక్కడైనా చూసి ఈసారి సాయి గారు ప్లానింగ్ అంటే కర్నూలు వెళ్ళి చూద్దాం ఫస్ట్. అది మీరు మార్నింగ్ చూసాను సార్ 6 o'clock షో. 9 o'clock 10:30 ఏదో మమ్మల్ని తీసుకెళ్ళి కర్నూలులో 6 o'clock షో చేసి 10 o'clock హైదరాబాద్లో ఎలా చూస్తాం అసలు చెప్పి ఊరినే కార్తికే హెలికాప్టర్ పెడతారు సార్ మీకు. RRR ఆడు ప్రమోషన్లు అయిపోయిన వెంటనే మామూలు ప్రైవేట్ ఫ్లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. మామూలు ఇండిగో ఫ్లైట్ టికెట్ ఇచ్చి రమ్మంటే బాగుంది ప్రమోషన్ల వరకు. చూసారా వెళ్ళాలంట జక్కనా తారక్. ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి. ఏంటి ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్? అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్, లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్గా ప్రీమియర్ వేసినట్టు. ప్రభాస్ కదిలి ప్రీమియర్కి రావడం అది జరిగే పని కాదు. చరణ్ తీసుకొస్తాడు వెళ్ళి. నేను నీతో ఉంటాను కదా అప్పుడు. మనం వెళ్ళి తీసుకొద్దాం అయితే. అప్పుడు షో పోద్ది. డార్లింగ్ వద్దు డార్లింగ్. వాట్ డూ యూ థింక్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ సీయింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో? చూడనివ్వరేమో చెప్పండి. చూడనివ్వరేమో. We just have to watch that audience reaction. అంటే యూఫోరియా కోసం ఏమీ కనపడదు, ఏమీ వినపడదు. అంటే ఏమి కనబడదు, ఏమి వినపడదు. అంటే మేము కూడా వచ్చి కూర్చో అంటే నాకు తెలియదు జక్కన. ఒక్కసారి నన్ను చెప్పాగా మీకు బృందావనికి ఒకసారి తీసుకెళ్లారు. వెళ్ళి కూర్చొని అలా చూసి వచ్చా. ఏంటంటే అంటే సినిమా చూడట్లేదు, ఇటు నేను అందరు అటు తిరగండి. కానీ బాగుంటుంది. అదొక్కటి మాత్రం చూడాలి, ఎప్పుడో మిస్ అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాలుగా అనిపించలేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? లాస్ట్ ఎప్పుడు వెళ్ళావు నువ్వు? చిరుతాకి వెళ్ళా. ఫస్ట్ సినిమాకి తర్వాత అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు థియేటర్లో. అసలు మామూలుగా జనాలతో చూసా థియేటర్లో. అదే చిరుతాకి చూసా. చిరుత తర్వాత నీ సినిమాని ఆడియన్స్తో కలిపి చూసా. చూడలే. మీరు ప్రీమియర్ షో వేస్తే మాకు దగ్గర మేము క్వైట్గా అక్కడికి వచ్చాం. అదే మొత్తం అందరూ ఇండస్ట్రీ వాళ్ళు. అది అంతే. అదే నేను జనరల్ ఆడియన్స్తో అంటున్నాను. లేదు అసలు కనీసం చిరుతని చూసాను నేను, అది కూడా చూడలేదు ఇప్పటిదాకా. చూడలే ఇప్పటిదాకా. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు తీసుకెళ్ళట్లేదు నన్ను. అందుకే ఇప్పుడు ఈసారి ప్లీజ్ కొంచెం మీరు దగ్గరుండి ప్లాన్ చేస్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది. కానీ షూటింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్కి వచ్చేస్తున్నా. మీకేంటి ఇది ఈజీ స్టెప్లే, అసలైన స్టెప్లు మళ్ళీ అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్ళి చెయ్యాలన్నా? ఏదో యుక్రెయిన్లో మిగిలిన స్టెప్ ఏదో ఒకటి చేసాం. అదొకటి కానీ అది మాత్రం కానీ అది వెళ్ళిపోవడం మంచి పని ఏంచాలని. ఏది యుక్రెయిన్కి మనం ఎంత 5 days ముందే కదా వెళ్ళిపోయింది. అవును షెడ్యూల్కి 5 days ముందే వెళ్ళిపోయి గ్యాప్ ఉండింది కొంచెం సెటిల్ అవ్వడానికి. బిఫోర్ యూ స్టార్ట్ ద వార్ అనస్ కొంచెం ప్రిపేర్ చేసి. గుర్తుందా అక్కడ మాల్లో ప్రాక్టీస్? మీరు అప్పుడు మా ఇద్దరు సింక్ గురించి అప్పుడు చెప్పినప్పుడు మాకు దాని వాల్యూ తెలియలేదు సార్. ఫ్రాంక్లీ మాకు వచ్చేసింది, తనకు వచ్చింది. ఇద్దరు వెళ్ళి ఆడుతుంటే రావట్లేదు. మనకు వచ్చేసింది, ఆయనకు కావాల్సింది రావట్లేదు. అది ఇప్పుడు నాకు కావాల్సింది ఏం లేదు, ఇద్దరు పర్ఫెక్ట్ సింక్లో చేస్తే బాగుంటుంది. అంటే మీరు మామూలుగా మాటలో చెప్పారు, అదే ఉంది వచ్చేస్తుంది కదా సింక్. సింక్ అంటే మా ఉద్దేశం ఏంటి? బీటుని పట్టుకుంటే అయిపోయింది కదా. అప్పుడు అర్థం బీటుని కాదు, మనల్ని మనం పట్టుకోవాలి. పోస్టర్ చూస్తే మన ఇద్దరు ప్యాంట్లు కూడా ఒకటే స్టెప్ వేసినాయి. అది టూ మచ్. అది మరి అసలు ఇంకా అమ్మో అది ఏంటో అది అలా కుదిరిపోయింది. అవును కాదు మరి ముందు ఎత్తర జెండా షూట్ చేశాం కదా. ఎత్తర జెండా చేసినప్పుడు యాస్టీ సింక్ వచ్చింది కదా, పర్ఫెక్ట్ సింక్ వచ్చింది కదా. ఎక్కడ హార్డ్లీ 1 or 2 times కొంచెం సింక్ అవ్వలేదు అనుకున్నది. మేబీ అందుకే, లేకపోతే ఇంకా టైం పట్టేసేదేమో. వచ్చింది అంటున్నా సింక్ అసలు ఇద్దరిది ఒకే మూమెంట్లో ఉంటుంది కదా. ఉంది ఆల్మోస్ట్, బట్ అది అట్లా కాదు కదా జక్కన్న. అంటే మీరు ఇలా చేస్తారు కాబట్టి అక్కడ కూడా చేసేస్తారు, టక్కున ఒకలా చేసేస్తారు అనుకున్నాను. అది వేరు కదండి, అది మాకు తెలియలేదు సింక్ అంటే ఏంటా అని. అంటే 1 more అడుగుతున్నాను, లేకపోతే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ రమ్మంటున్నాను, ఇలాంటివి కాకుండా అలాంటివి అవి కొంచెం ఇరిటేషన్.
పీకల వరకు కోపం వచ్చేసింది ఏదన్నా ఉందా? ఒక్క ఇన్సిడెంట్ 3.5 yearsలో నా మీద వచ్చింది, నాకు వచ్చింది. చెప్పు. చెప్పను చెప్పను చెప్పండి, ఏమవుద్ది? చెప్పను చెప్పను. నాకు మాత్రం ఆ రోజు బాగా ఒంట్లో బాగాలేనప్పుడు మల్లిగాడితో ఫోన్ చేయించి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టి నా ఆఫీస్లో దిగు కిందకి ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ 1000 ఆర్టిస్టులు వెయిటింగ్ అని చెప్పినప్పుడు కొంచెం కోపం. ఎప్పుడు నేను అన్నాను కార్తికేయతో, 1000 ఆర్టిస్ట్ ప్లేట్ సెపరేట్ తీసుకో, ఇటు నా ప్లేట్ సెపరేట్ తీసుకో అన్నాను. మీకు అదే ప్రభాస్ అంటూ ఉంటాడు, యాక్టింగ్ నేర్చుకోరా అంటే ఎయిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ నేను అంటూ ఉంటాడు. మీకు వచ్చి చెప్పింది చేసి యాక్టింగ్ చేయకుండా అంటే బ్లూ మ్యాట్లో సెపరేట్ లేయర్ తీసుకోండి, అదే ఎక్కువ చెప్పకూడదు అందుకని ఆర్టిస్టులకి సీజీల గురించి అట్ల గురించి. యాక్టర్స్కి ఎడిటింగ్ రావడం ఎప్పటి నుంచో ఉంది సార్, కృష్ణ గారి టైం నుంచి ఉంది. నాకు ఒక్కటే అసలు ఏముంది, నాకు కోపం అంటే నాకు